జగిత్యాల జిల్లా బర్తీపూర్లో ఒక దొంగ బాబా గుట్టు రట్టయింది. సంతానలేమి సమస్యలున్న వారే టార్గెట్గా ఈ దొంగ బాబా లీలలు చాలానే సాగించాడు. తాను చెప్పినట్లు చేస్తే పిల్లలు పుడతారంటూ బాధితులపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. శారీరకంగా వాడుకుంటూ వారి ఫోటోలు తీసి బాధితులను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అమాయకులను పూజల పేరిట మోసం చేస్తున్న ఈ సొంతి మోహన్ యోగి భాగోతం ఇప్పుడు బయటపడింది. దర్గా గుడుల చుట్టూ తిప్పుకుంటూ లక్షల్లో వారి దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేశాడు. దొంగ బాబా ఉచ్చులో చిక్కుకున్నటువంటి పదుల సంఖ్యలో హిందూ ముస్లిం మహిళలు తాము చివరికి మోసపోయామని గ్రహించి ఇప్పుడు లబోదిబోం అంటున్నారు. బాబా వ్యవహారం బయటపడడంతో బాధితులు ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్న పరిస్థితి కనపడుతోంది. మీరు ఇప్పటికే స్క్రీన్ మీద చూస్తున్నారు. ఎంతోమంది పదుల సంఖ్యలో, ఒకరు ఇద్దరు కాదు, పదుల సంఖ్యలో మహిళలు అతన్ని నమ్మి అతని దగ్గరికి వెళ్తే పిల్లలు పుడతారని చెప్పేసి నమ్మి అతని దగ్గరికి వెళ్తే మీరు నేను చెప్పినట్టు వినండి అంటూ వాళ్ళని శారీరకంగా లొంగ తీసుకొని వారందరి జీవితాలతో ఆటలాడాడు. చివరికి అవన్నీ ఫోటోలు వీడియోలు తీసి వారి దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసి లక్షలు వసూలు చేశాడు. అక్కడితో ఆగకుండా ఒకవేళ ఎవరైనా డబ్బులు ఇవ్వకపోయినా ఎదురు తిరిగి మాట్లాడినా ఈ ఫోటోలు వీడియోలు బయటకి లీక్ చేస్తాను అంటూ వారిని బెదిరించాడు. ఇప్పుడు మొత్తానికి మహిళలు ధైర్యం చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఇప్పటికే మరికొన్ని వీడియోస్ ఆర్ ఫొటోస్ మేము చూపించలేని విధంగా ఉన్నాయి కాబట్టి మీకు అవి మేము చూపించలేకపోతున్నాం. కానీ అట్లీస్ట్ అతను ఎంత దుర్మార్గంగా వారితో వ్యవహరించాడు, ఎంతమంది మహిళల జీవితాలను ఎలా నాశనం చేశాడు అనడానికి అదిగో మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. ఎంతోమంది మహిళలు, అమాయక మహిళలు అనాలా, లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి? ఈ రోజుల్లో ఇంకా మంత్రాలకు చింతకాయలు రాలుతాయని నమ్మి ఇలాంటి దొంగ బాబాల దగ్గరికి వెళ్ళి లక్షలకు లక్షలు డబ్బులు పోగొట్టుకొని వాళ్ళని నమ్మి వాళ్ళు అంతగా హింసిస్తుంటే ఫిజికల్గా వాళ్ళకి దగ్గరయ్యి చివరికి ఆ ఫోటోలు వీడియోలు వాళ్ళ దగ్గర పెట్టుకొని హింసిస్తుంటే బయటకు చెప్పుకోలేక కుటుంబంలో తెలిస్తే ఏమవుతుంది, కుటుంబాలు ఎక్కడ రోడ్డును పడతాయన్న భయంతో అతను పెడుతున్నటువంటి ఆ చిత్రహింసలు భరించినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. అతన్ని చూస్తే మీకు ఎలా అనిపిస్తున్నాడు బాబాలాగా? అతని మాటలు నమ్మాలని ఎలా అనిపించింది? ఒక్కసారి బాధిత మహిళలు ఏమంటున్నారు మీరే చూడండి. ఆ బాధిత మహిళల కుటుంబ సభ్యులు మాట్లాడారు మనతో. ఒక్కసారి వాళ్ళు ఏమంటున్నారు మీరే చూడండి. సముందర్ నివాసిని 6 సంవత్సరాలు అయిపోతుంది పెళ్ళై. అదే సంతానం కొరకు తిరిగి ఇక్కడ మెట్పల్లి ఆసుపత్రులకు రావడం జరిగింది. ఇక్కడనే అనుకోకుండా కిరణ్, అఖిల్ అనే వ్యక్తులు మాకు పరిచయం కావడంతో బర్తీపూర్లో ఒక బాబా మీకు న్యాయం జరిపిస్తాడు, సంతానం కలిగిన వాళ్ళకి ఎంతోమందికి సంతానం కలిగిందని నమ్మబలుపుతూ చేతబళ్ళు ఉన్నాయేమన్నా మంచిగా ఇట్లా చూస్తాడు చేస్తాడని నమ్మబలికిండు. ఆ నమ్మబలకడంతో మేము వెళ్ళడం జరిగింది, బర్తీపూర్ గ్రామానికి వెళ్ళడం జరిగింది. అప్పటికి మా దగ్గర నుంచి డబ్బులు ₹1,00,000 డిమాండ్ చేసి మేము అంతగానం కావు ఇంతగానం కావని ప్రాధేయపడడంతో 40,000 రూపాయలు 2 సార్లుగా ₹80,000 తీసుకోవడం జరిగింది. మా పనులు మాత్రం ఏం కాలేవు. మాకు ఇప్పటికీ కూడా సంతానం కలగలేదు. సంతానం కలగడం లేదని సంవత్సరం తర్వాత మేము కిరణ్, అఖిల్ అనే వ్యక్తిని ఫోన్ కాంటాక్ట్ ద్వారా అడగడం జరిగింది. అయితే వాళ్ళు ఎట్టకేలకు డబ్బులు ఇస్తామని మాకు 4 రోజులు 5 రోజులు అనుకుంటా మోసం చేయడంతో ఇంతకుముందే నేను ఒక పేపర్ ప్రకటన ఇచ్చిన. అయితే ఈ యొక్క ₹80,000 నేను మోసపోయినా కాబట్టి మెట్పల్లి పోలీస్ స్టేషన్లో నాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. నేను ఒక ఇప్పటికీ కూడా 2026కు వచ్చిన తర్వాత కూడా ఇంకా బాబాల దగ్గరికి వెళ్తే సంతానం కలుగుతుందని నమ్మడం అనేది ఎవరి తప్పు? ఇలాంటి దుర్మార్గులు గల్లీకి 10 మంది ఉంటారు. దోచుకోవడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి, భయపెట్టడానికి, ప్రజల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకోవడానికి ఇలాంటి వాళ్ళు ప్రతి గల్లీకి మనకు కనపడుతూనే ఉంటారు. ఇంకా ఈ టైంలో కూడా మనం ఇలా మోసపోవడం, పిల్లలు కలగడం అనేది ఇట్స్ ఎ ప్రాపర్ బయలాజికల్ ప్రాసెస్, మనందరికీ తెలిసిందే కదా. చిన్నప్పుడు 6వ తరగతి 7వ తరగతి పిల్లల దగ్గర నుంచి మనకు నేర్పుతున్నారు కదా, స్కూల్స్లో దగ్గర నుంచి పిల్లలు ఎలా కంటారు అనేది అందరికీ తెలిసిందే కదా.
మరి ఇంక ఈ బాబాల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇచ్చే నిమ్మకాయలతోనో లేదంటే వాళ్ళు ఇచ్చే పసుపుతో కుంకుమలతో ఏం జరుగుతాయి? బయట ఉన్నాయి కదా ఫర్టిలిటీ సెంటర్స్. ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్స్ కూడా ఏ సిటీకి వెళ్ళినా సరే వందల్లో దర్శనం ఇస్తున్నాయి కదా. కనీసం అక్కడికి వెళ్ళి ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టినా ఒక అర్థం ఉంటుంది. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంత బ్లైండ్గా ఎలా మోసపోతున్నారు? ఇంకానా పిల్లలు పుడతారని చెప్పేసి కడుపుల మీద వాళ్ళతో తొక్కించుకోవడాలు, వాళ్ళు ఇచ్చిన నానా రకాల మందులు తిని అనారోగ్య పాలవడాలు, లేదంటే ఇదిగో చివరికి ఈ స్థాయికి వెళ్ళిపోయి వాళ్ళతో ఎలా చెప్పాలి? ఈ మూర్ఖత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మోసం చేసిన వాళ్ళదా తప్పు? ఇది మోసపోయిన వాళ్ళదా? మనం కోర్స్ బాధితుల్ని మనం అలా మాట్లాడడం కరెక్ట్ కాదేమో, బట్ ఇంకెప్పుడు బయటపడతారు వీటిలోంచి? డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ మనతో జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, అసలు ఎవరు ఈ బాబా? ఎవరు దొంగ బాబా? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎలా ఇంతమందిని నమ్మించగలిగాడు? ఎలా ఇంతమందిని మోసం చేయగలిగాడు? హూ ఈజ్ హీ? ఎస్ నందు, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం భర్తీపూర్. ఇది ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ లో ఒక భూ నిర్వాసిత గ్రామంగా ఉంది. దీనిలో భాగంగా కొంతకాలం నుంచి, గత దశాబ్ద కాలం నుంచి ఉంటున్నాడు మోహన స్వామి అలియాస్ కర్బలా బాబా. కర్బలా బాబా ఇతనికి శుక్రవారం నాడు మొహర్రం పీరీలకు సంబంధించినటువంటి దేవుడు ఆవహిస్తాడు. దానిపైన భక్తులు పెద్ద ఎత్తున చేరిపోయారు. దీనిలో ఇతనికి అనుచరులు ఉన్నారు. పక్కా ప్లాన్ తోనే ఆసుపత్రులు, ఇతర దేవాలయాలు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటూ మౌత్ పబ్లిసిటీ చేస్తారు. ఏదైనా అనారోగ్య సమస్యలు, సంతాన సాఫల్యం కావట్లేదని చెప్పి ఇబ్బందులు ఉంటే అన్ని సమస్యలకి ఒకటే పరిష్కారం, బాబా పరిష్కారం చూపుతారు అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. దీంతో ఒక్కసారిగా శుక్రవారం దర్గా దగ్గర పూజలు చేయడము,